నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో రైతులు ఆందోళన చేపట్టారు. నకిలీ మందు పిచికారీ చేయడంతో 200 ఎకరాల సోయా పంట ఎండిపోయిందని జొన్నల భూమేశ్వర్ ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాప్ మందు రైతుల నిరసన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు నష్టపరిహారం ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. సోయా పంట ఒక నెల 14 రోజుల క్రితం వేయడం జరిగింది. అయితే 14 రోజుల క్రితము సోయా గడ్డి మందు కోసము జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ కమ్మర్పల్లి వారి షాపును సంప్రదించి వారిపైన క్యూసీఫ్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ గడ్డి మందు కొనుగోలు చేయడం జరిగింది. ఈ మందు కొడితే సోయాలో గడ్డి మందు మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పేసి మమ్మల్ని కొట్టిపోయడం జరిగింది. ఎకరానికి 7 పంపుల చొప్పున. అయితే దీన్ని వాడడం వలన గడ్డి ఏమి చనిపోలేదు, కానీ సోయా మొత్తం చనిపోయింది. కనీసము ఒక 170 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు సోయా చనిపోవడం జరిగింది. కాబట్టి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఏఓ గారిని కానీ ఏఈఓ గారిని కానీ సంప్రదించడం జరిగింది. వారసుగా ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు దానికి ప్రతిస్పందనగా మీరు మాకు కాంప్లైంట్ ఇవ్వండి, మేము అతని పైన చర్య తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. ఈ 15 రోజుల సంది మేము ఈ షాప్కు కానీ చెప్పులు అరేలా తిరుగుతున్నాము, ఎవరు స్పందించడం లేదు. ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తే స్పందించి ఇప్పుడు కాంప్లైంట్ తీసుకోవడం జరిగింది. మా రైతులకు ఎకరానికి ఒక 10 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు సోయా నష్టపరిహారం కట్టియాలని చెప్పేసి ఒక రైతుగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.